దీక్షిత్, ఇగో ఈ గ్లాసులను ఇట్లా తయారు చేసినాం కదా మనము. అయితే నీకు 3 సార్లు అవకాశం ఉంటుంది. ఈ మొత్తం గ్లాసులు పడిపోవాలి. సరే, స్టార్ట్. ఒక్కసారి అయిపోయింది. 2 సార్లు అయిపోయింది. తనశ్వి, నువ్వు కూడా సేమ్ అట్లనే. మూడు సార్లు మొత్తం అన్ని గ్లాసులు పడేయాలి. సరేనా? రెడీ. ఒక్కసారి అక్షరాన్ని జరగం. జుట్టు దూకుంటున్నావా తన్విక? జుట్టు దూకుంటున్నావా? అవన్నీ నీ ఎంటికెలా? అయిపోయిందా దూసుకున్నాడు? పిల్లలు, మీకు తెలియకుండా నేను ఒక సర్ప్రైజ్ చేసిన. అదేంటో చూపియాలా? చూపిస్తారండి, మెల్లగా రండి. బాగుందా? ముందు ఈ పేపర్స్ అన్నీ ఒక టేబుల్ మీద పెట్టాము. టేబుల్ మీద పెడితే వీళ్ళకి ఆడనికి వస్తలేదని కింద పెట్టాము. ఒక్కొక్కలా ఆడాలి. నేను ఎట్లా ఆడిపిస్తానో అట్లా ఆడాలి. సరేనా? సరే. అట్లా దీక్షిత్ చేస్తున్నాడు చూడు, అట్లా చేయాలి. రెడీ దీక్షిత్, రెడీ.
వెరీ గుడ్. ఇగో దీక్షిత్ లాగా అందరు ఆడాలి, సరేనా? తనషి కూపనికి రాదంట, చేయితో చేస్తుందంట. చెయ్యి. చాలా తొందరగా చేసేసినావు కదా తనషి. మస్తు జల్దీ చేసినావు. తనశ్రీ ఆగా ఆమె ఆడుతుంది అంటే ఎట్లా ఆడుతుంది చూద్దాం. అరే నడు అక్షర నూరా ఏమకు రాదు కానీ నగ్గుతుంది. దీక్షిత్ ఒక్కడు మంచిగా ఆడిను, నువ్వు ఎట్లా ఆడతావు చూస్తా. గ్లాసుల మధ్యలో నుంచి ఈ బండి నడిపిస్తాడంట, ఎట్లా నడిపిస్తాడో చూద్దాం. రెడీ. వావ్, ఒక్క గ్లాస్ కూడా పడిపోకుండా నడిపించిండు దీక్షిత్. రెడీ తనశ్రీ. ఆడికెంచి కాలు దగ్గర 또 다른 나는 아래를 쳐다보고 있겠지. 묘한 짜릿함 그 속에 머물다 보면 어느새 제주행 비행 신비한 세계 ready. 나를 이끌고 거짓말처럼 하늘을 날며 어느새 제주 바다가 내게로. దీక్షిత్ మంచిగా వస్తుంది.
దించలేవు. ఇవి గ్లాసులు ఉన్నాయి కదా, ఈ గ్లాసులు మీరు నలుగురు ఉన్నారు కదా, అయితే ఎవరు ఫస్ట్ గ్లాసులన్నీ ఎక్కువ చేస్తారు వాళ్ళు విన్నర్. ఓకే రెడీ, ఎవరు ఎక్కువ చేస్తారో చూద్దాం. అందరు గ్లాసులు చూపించండి. కింద కూర్చోండి అందరు. ఎవరి వాళ్ళు లెక్క పెట్టాలి. తనశ్వి 15, దీక్షితి 16, అక్షర యశ్విత్ 13. అవునా? ఇప్పుడు ఇందులో ఎవరు విన్నర్? దీక్షిత్ విన్నర్.